హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా అయినా సరే కథలో దమ్ము ఉంటే చాలు. భాష ప్రాంతాల తారతమ్యం లేకుండా రీమేక్ చేసి ఆయా ప్రాంతాల సినీ ప్రముఖులు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అనసూయ లీడ్ రోల్లో చేస్తున్న ఆరి చిత్రానికి కూడా మంచి డిమాండ్ పెరిగింది. కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న అనసూయ తాజాగా నడుస్తున్న చిత్రం ఈ ఆరి. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతని కెరీర్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్తో మొదలుపెట్టి నేడు సినిమా డైరెక్టర్ దాకా ఎదిగాడు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కోలీవుడ్ బాలీవుడ్ నుంచి రీమేక్ రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. షడ్రుచులు అరిషడ్ వర్గాలు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వినోద్ వర్మ లీడ్ రోల్లో చేస్తున్నాడు. మనుషుల్లో ఉండే లోతైన కోరికలను తీర్చే పాత్రలో వినోద్ వర్మ కనిపించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. ఇక కోరికలు తీరని వారు వచ్చి అతనికి చెప్పుకుంటారు. అదే అతనుగా చూసి వినోద్ వర్మ నేరాలకు పాల్పడతాడు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా మలుపు తిరుగుతాయి అనేదే ఈ కథ. అలా కోరికలు తీర్చడం కోసం తన వద్దకు వచ్చిన పాత్రలోనే అనసూయ గారు కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం కోలీవుడ్ నుంచి శివకార్తికేయన్, బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్ గారు పోటీలో ఉన్నారని తెలుస్తుంది. శివకార్తికేయన్ గారు తాజాగా తన మూవీ ఐలాండ్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో దర్శకుడు జయశంకర్ని కలిశాడు. అప్పుడే ఆరి గురించి తెలుసుకున్నాడు. శివకార్తికేయన్ ఆరి బాగా నచ్చడంతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఇక బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కూడా ఆరి రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో వినోద్ వర్మ, అనసూయతో పాటు సాయి కుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ అందించాల్సి ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.